హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చోలే భటూరే. సో ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే భటూరేకి కావాల్సిన పిండిని రెడీ చేసుకుందాం. ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. సో ఈ 2 కప్పుల మైదా పిండికి 1 స్పూన్ రవ్వ యాడ్ చేసుకోవాలి. సో 1 స్పూన్ అంటే అరౌండ్ 50 to 60 గ్రామ్స్. అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా ఎందుకంటే మనకి భటూరే బాగా మెత్తగా ఉండాలి అండ్ అలాగే పొంగడం కోసం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటాము. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకుని సో ఫస్ట్ అయితే ఈ పిండిని ఇలాగా ముద్దలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. సో వన్స్ కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నూనె యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. సో నూనె కూడా యాడ్ చేసి ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మెత్తగా బాగా ఒత్తుతూ పిండిని కలుపుకోవాలన్నమాట. సో మనం పిండిని ఎంత బాగా ఒత్తుతూ కలుపుకుంటే మనకి భటూరే అనేది అంత సాఫ్ట్గా అండ్ అలాగే అంత ఫ్లఫీగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు పిండిని కలపాలి. ఇలా మనం ప్రెస్ చేయంగానే గుంత పడేలాగా అంత సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. సో కలిపిన తర్వాత దాని మీద ఒక తడి క్లాత్ని వేసి 4 to 5 అవర్స్ నానబెట్టండి. అండ్ నెక్స్ట్ చోలే కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 2 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అండ్ స్పైసెస్. సో ఇప్పుడైతే ఫస్ట్ టమాటో క్యూరీ అండ్ అలాగే ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అండ్ ఆనియన్స్ కలిపి ఈ పేస్ట్ 2 రెడీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని ఉన్న అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటో క్యూరీని కూడా తీసుకుని ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూతని విజిల్ లేకుండా పెట్టి 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పచ్చి వాసన పోయి బాగా ఉడకడం వల్ల కర్రీ టేస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చోలే మసాలా అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ గ్రేవీలో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న పచ్చి శనగలను ఇప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి ఈ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా ఒక 4 to 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి. ఈ టైంలో వాటర్ అస్సలు యాడ్ చేయకండి. సో ఇదే మెయిన్ టిప్ ఇక్కడ. ఈ విధంగా ఒకసారి కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి శనగలు అనేవి సాఫ్ట్ అవుతాయి అండ్ అలాగే దాంతోపాటు స్పైసెస్ అన్నీ కూడా శనగలకి పడుతుంది. సో ఇలా ఒకసారి ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, అరౌండ్ 150 ml ఆఫ్ వాటర్. సో దట్ గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే ఉంటుంది. ఇలా వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపేసి అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత విజిల్తో పాటు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక ఇలా ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒకసారి సాల్ట్ అండ్ అలాగే కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత చోలే సరిగ్గా ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ 4 to 5 విజిల్స్కి ఉడికిపోతుంది. లేదు అంటే ఇంకొక 2 విజిల్స్కి పెట్టుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి అండ్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే అంతే అండి, మనకి చోలే కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భటూరే. సో పిండి ఆల్రెడీ రెడీగా ఉంది మనకి. ఆ పిండిని ఇలా పూరీ సైజులో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనకి పిండి ఎంత ఎక్కువసేపు నానితే సో దాన్ని బట్టి ఈ భటూరే అనేది చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది అండ్ దట్టు బాగా పొంగుతాయి. సో పిండి ఎక్కువసేపు నానడమే మెయిన్ టిప్ ఇక్కడ. సో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.